ఏపీ డిస్ట్రిక్ట్ కోడ్ నుండి జిల్లాల వారీగా రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్. ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బీ అవైలబుల్ ఎట్ ద కన్సర్న్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ మే 13th నుంచి జూన్ 2nd వరకు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఆల్రెడీ కోర్టులో కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఎర్నర్స్గా ఎవరైతే వర్క్ చేస్తారో వారు ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయడానికి జూన్ 13th నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. వారి ఎక్స్పీరియన్స్ ఆధారంగా 20 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. దీనికోసం వీరికి స్పెషల్ రిజర్వేషన్ కేటాయించబడింది. మే 13th హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మే 13th నుంచి జూన్ 2nd వరకు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ చేయవచ్చు. ఈ రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి క్యారింగ్ స్కేల్ ఆఫ్ పే ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ వంటి కంప్లీట్ డీటెయిల్స్తో ఫుల్ లెంత్ వీడియో అనేది ఛానల్లో ఉంది. ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని ఇక్కడ ఇస్తున్నాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి రికార్డ్ అసిస్టెంట్ జాబ్ యొక్క రిక్వైర్మెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ గురించి ఎక్కడా ఇంటిమేట్ చేయలేదు. లాస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవు. మన ఎగ్జామ్ జరిగేటప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా అనేది, ఎగ్జామ్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ.